ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం ఎంత సంచలనంగా మారిందో మనం చూసాం. ఇప్పటికే రవిని విచారిస్తుంటే రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. ప్రతి విషయం సంచలనంగా ఉంది. సినిమా ఇండస్ట్రీ మొత్తం చాలా మంచి జరిగింది ఇండస్ట్రీకి అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే ప్రముఖ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఇంకా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. పోలీసులు కాకపోయినా సినిమా వాళ్ళైనా రవిని ఎన్కౌంటర్ చేయాలి అంటూ సి కళ్యాణ్ అంటున్నారు. అలా చేస్తేనే రవి లాంటి వాళ్ళు భయపడతారంటున్నారు. కడుపు మంటతో బాధతో ఇది మాట్లాడుతున్నానని సి కళ్యాణ్ చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వేల కోట్ల స్కామ్లు చేసిన వాళ్లను, వేలల్లో టికెట్ల రేట్లు పెంచుతున్న ప్రొడ్యూసర్లను కూడా ఎన్కౌంటర్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఒక్కసారి సి కళ్యాణ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పొగోడి తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటు అయిపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని రవీంద్ర ఆయన ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారు? చాలా సీనియర్ ప్రొడ్యూసరు, ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన ఈ కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి? అసలు ఏ సందర్భంలో చేశారు? నందు, సినిమా ఇండస్ట్రీ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది పైరసీ. సినిమా రిలీజ్ కు ముందే సినిమాకి సంబంధించిన కంటెంట్ ని అనేక డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి హ్యాక్ చేసి దాన్ని పైరసీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, సఫలీకృతమయ్యారు. దాదాపుగా సినిమా రిలీజ్ కు ముందే డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఎప్పుడైతే ఫైనల్ కంటెంట్ అప్లోడ్ అవుతుందో వెంటనే దాని నుంచి హ్యాక్ చేసి వాళ్ళు పైరసీ కాపీ చేస్తున్నారు. వాటిని ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ లో కావచ్చు అనేక ప్లాట్ఫామ్స్ లో పెట్టి సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా దీని మీద పోరాటం జరుగుతూనే ఉంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ యాంటీ పైరసీ వీడియో సెల్ అంటూ ఒక సెల్ ను కూడా ఏర్పాటు చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఈ పైరసీ మీద అలుపెరగని పోరాటం అయితే చేస్తూనే ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ పైరసీని అరికట్టడానికి అనేక చట్టాలు తీసుకొచ్చింది, అనేక టీంలను కూడా ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే తెలుగు సినిమా పరిశ్రమే కాదు మొత్తం యావత్ భారతదేశం ప్రపంచ సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఈ పైరసీని ఐబొమ్మ అనే ఒక ఛానల్ ద్వారా సినిమా రిలీజ్ కు ముందు లేదా సినిమా రిలీజ్ రోజే ఆటోమేటిక్ గా సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతున్న తరుణంలోనే ఎవరి స్మార్ట్ ఫోన్ లో వాళ్ళు చూసుకునే విధంగా ఈ ఐబొమ్మ అనే ప్లాట్ఫామ్ నుంచి రవి అనే అతను అందుబాటులోకి తీసుకొచ్చాడు. అతన్ని ఈ తెలంగాణ పోలీసులు గత 2 రోజుల నాడు అరెస్ట్ చేయడంతో సినిమా పరిశ్రమ కొంత ఊపిరి పీల్చుకుంది. అలాగే సినిమా పరిశ్రమ తరఫున సినిమా పరిశ్రమలోని అన్ని విభాగాల ప్రతినిధులు కూడా నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు చెప్పడానికి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మాట్లాడుతూ నిర్మాత సి కళ్యాణ్ సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధిగా తను చాలా ఆవేశానికి లోనయ్యారు. ఆ ఆవేశంలోనే ఆ ఐబొమ్మ రవిని లేదా ఇలా పైరసీ చేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అంటూ కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం అయితే జరిగింది. ఎందుకంటే ఇది సినిమా పరిశ్రమ, ఎంతో మంది కళాకారులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, క్రియేటివ్ వర్క్ ని అతను పైరసీ చేసి అందరిని దోచుకుంటున్నాడు. కోట్లాది రూపాయల నష్టం వస్తుంది సినిమా పరిశ్రమకు. ఇలాంటి వ్యక్తుల్ని అసలు సొసైటీలో ఉండనీయకూడదు అంటూ కూడా సి కళ్యాణ్ ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నందు, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మరి ఆయన వ్యాఖ్యల మీద? డిఫరెంట్ ఒపీనియన్స్ ఇప్పుడు మనం ఇంటర్నెట్ లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎలాంటి డిస్కషన్ అవుతుంది ఆయన కామెంట్స్ మీద? నందు, యాక్చువల్ గా ఆయన ఆవేశం సినిమా పరిశ్రమ అందరూ కూడా పైరసీని అరికట్టాలి, పైరసీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి లేదా అరెస్ట్ చేయాలి, పైరసీ చేసే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, పైరసీ లేకుండా చేయాలని కోరుకోవటంలో సహజం. కాకపోతే ఎన్కౌంటర్ చేయాలనే వ్యాఖ్యలను మాత్రం కొంతమంది తప్పుపడుతున్నారు. అది ఆయన ఆవేశంలో ఆ బాధలో అలాంటి వ్యక్తుల్ని ఉండకూడదు, ఒకరిని ఇలా చేస్తే మిగిలిన వాళ్ళు భయపడతారు అన్న కాంటాక్ట్స్ లో మాట్లాడాడు అంటూ కూడా
పక్కనే ఉన్న స్టేజ్ మీద ఉన్న సహ నిర్మాతలు కావచ్చు, సినిమా ప్రతినిధులు కావచ్చు, కొంత సమర్థించడం జరిగింది. దానికి వివరణ అయితే ఇవ్వటం జరిగింది. కానీ టికెట్ రేట్ల పెంపు వల్లనే ఇలాంటి పైరసీ వస్తుంది. వందలాది రూపాయలు, వేలాది రూపాయలు సినిమా టికెట్ రేట్లు నిర్మాతలు పెట్టి రిలీజ్ చేయటం వల్లనే ప్రేక్షకులు థియేటర్కి రాకుండా ఇంట్లో కూర్చొని ఈ పైరసీ చూడటానికి అలవాటు పడుతున్నారు అని కూడా నిర్మాతలే అభిప్రాయపడ్డారు. అలాగే టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా చిత్ర పరిశ్రమ మరోసారి పునరాలోచించుకోవాలి. కోట్లాది రూపాయల బడ్జెట్ పెట్టి సినిమా తీసామంటూ టికెట్ రేట్లు పెంచడం సమంజసం కాదు అంటూ కూడా అదే సమావేశంలో సినిమా ప్రతినిధులు మాట్లాడటం జరిగింది. సో ఇదంతా కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్న అంశం కాబట్టి టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నందువలన ప్రేక్షకులు పైరసీ చూస్తున్నారు, లేదా పైరసీ అరికట్టాలంటే టికెట్ రేట్లు తగ్గించాలి. ఇది సాధ్యమయ్యే పనేనా అనేది కూడా చిత్ర పరిశ్రమ మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రవిచంద్రరాజ్, చివరిగా మనకి టికెట్ల రేట్ల ఒకవైపు అయితే మరోవైపు మాల్స్లో క్యాంటీన్లో కాస్ట్ గురించి కూడా మాట్లాడుతుంటారు కదా, పాప్కార్న్ దగ్గర నుంచి కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా. మరి ఇన్నేళ్ల నుంచి డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు ఐబొమ్మ రవి ఇన్సిడెంట్ సమయంలో కూడా ఇదే పెద్ద డిస్కషన్ అయింది. థియేటర్కి వెళ్తే పాప్కార్న్ 300 పెట్టుకొని టికెట్ మళ్ళీ 300-400 పెట్టుకొని ఎవరైనా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే ఎలా వెళ్తారు అనే చర్చ నడిచింది కదా. మరి ఇండస్ట్రీలో ఏమైనా దానికి సంబంధించి అసలు కొంచెమైనా రియలైజేషన్ ఉంటుందా? అంటే ఆ విషయంలో అసలు ఆలోచన ఉందా? నందు, టికెట్ రేట్ల పెంపు విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం మేము పెంచమంటూ తీర్మానం చేసింది. అలాగే తర్వాత కూడా కొన్ని సినిమాలకు పెంచడం జరిగింది. ఇప్పుడు ఏదైనా ఫిల్మ్ ఛాంబర్ త్రూనే సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో ఒక అభిప్రాయానికి రావాలి, కంక్లూజన్ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఛాంబర్ నుంచి అంటూ కూడా ఒక కండిషన్ పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే అలాగే జరుగుతుంది. కానీ నిర్మాతలు కూడా ఈ మధ్య కాలంలో కొంత ఆలోచనలో పడ్డారు. టికెట్ రేట్ల పెంచి 1 రోజు 2 రోజుల్లో ప్రేక్షకుల దగ్గర నుంచి డబ్బులు రాబట్టే కంటే తక్కువ రేటు తోటి ఎక్కువ మందిని థియేటర్కి రప్పించి మరింత కలెక్షన్స్ తెచ్చుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన కొన్ని సినిమాల విషయంలో అది రుజువైంది. కాబట్టి ఖచ్చితంగా చిత్ర పరిశ్రమ కూడా నిన్న సమావేశంలో కూడా ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు కావచ్చు, నిర్మాతల మండలి ప్రతినిధులు అందరూ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టికెట్ రేట్ల పెంపు విషయంలో మేమందరం కూడా మరోసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. అలాగే క్యాంటీన్ రేట్ల విషయంలో కూడా ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మల్టీప్లెక్స్లు రావటంతో అలాగే క్యాంటీన్స్ లో విపరీతమైన రేట్లు పెంచేశారు. ఫుడ్ ప్రొడక్ట్స్ మీద వాటర్ బాటిల్ కూడా బయట నుంచి తీసుకెళ్ళడానికి అనుమతి లేకుండా చేస్తున్నారు. లోపల వాటర్ బాటిల్ కొనాలంటే ఒక్కొక్క చోట 50 రూపాయలు ఉంది, ఒక్కొక్క చోట 100 రూపాయలు కూడా ఉంది వాటర్ బాటిల్, లీటర్ వాటర్ బాటిల్. సో ఇవన్నీ కూడా అదుపులోకి రావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి విషయంలో చిత్ర పరిశ్రమ ఒక్కసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం సినిమా ప్రతినిధులందరూ కూడా అభిప్రాయపడ్డారు. నందు, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ విషయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మీ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలా అనే ప్రశ్నకు 6% మంది ఎస్ అంటుంటే 94% మంది నో అంటున్నారు. ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు 6% మంది ఎన్కౌంటర్ చేయాలంటూ మద్దతు ఇస్తుంటే సి కళ్యాణ్ వ్యాఖ్యలకి మరొక 94% మంది వద్దు, చేయొద్దు అని అంటున్నారు. కామెంట్స్ కూడా చేస్తున్నారు. కామెంట్స్ కూడా కొంతమంది చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐబొమ్మ రవికి మొదటి నుంచి సోషల్ మీడియాలో చాలామంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పేద ప్రజలకు సినిమాలు ఫ్రీగా చూడడానికి అవకాశం దొరికిందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా టికెట్ల రేట్లు పెంచుకుంటే ఎలా అని చెప్పి మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఉన్నాయి. ఒకసారి చూద్దాం కామెంట్స్ ఏమున్నాయో చూస్తే. సతీష్ యాదవ్, నాగ హనుమంత్ బాయ్ కామెంట్ చేస్తున్నారు. పేద ప్రజల దేవుడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా చాలామంది ఐబొమ్మ రవిని చాలా పాజిటివ్గా తీసుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. అలాగే సంపత్ కుమార్ ఎం కామెంట్ చేస్తున్నారు. తప్పు చేసింది సినిమా వాళ్ళు అతను జస్ట్ నాకు అర్థం కాలేదు. తర్వాత తప్పు చేసింది సినిమా వాళ్ళు, అతను కాదు అన్నట్లుగా ఈ కామెంట్ చేశారు. ఓకే, రైట్. సందీప్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. డోంట్ ట్రస్ట్ మూవీ మేకర్స్ అంటూ, మూవీ మేకర్స్ నమ్మొద్దు అంటూ కామెంట్ చేస్తున్నారు. కడప అబ్బాయి కామెంట్ చేస్తున్నారు. ఐబొమ్మ రవి అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి టాలెంటెడ్ పర్సన్ని దేశ ప్రయోజనాల కోసం వాడుకుంటే మంచిదేమో అని నా అభిప్రాయం అంటున్నారు. అంటే ఇన్ని సర్వర్లను హ్యాక్ చేసి అలా పైరసీ చేయగలిగిన టాలెంట్ ఉన్నప్పుడు, ఇన్నేళ్లుగా ఇన్ని డొమైన్స్ క్రియేట్ చేయగలిగినప్పుడు, ఇన్నేళ్లుగా ఇంత పెద్ద వ్యవస్థను రన్ చేయగలిగినప్పుడు
అదేదో పాజిటివ్గా వాడుకోవచ్చు కదా అతన్ని. ఏ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లోనో సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, విలన్స్ని తీసుకెళ్లి పెద్ద పెద్ద మిషన్స్ని చేయడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. చాలా సినిమాల్లో సూసైడ్ స్క్వాడ్ లాంటి సినిమాలు మనం చూసాం కదా. సో అలాంటి ఒక పని చేయొచ్చు కదా, కష్టమైనటువంటి పనులకో లేదంటే బాగా ఇంటెలిజెన్స్ అవసరం ఉన్న చోట ఇలాంటి వాళ్ళ తెలివితేటలు వాడుకోవడంలో తప్పే ఉంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అలాగే గంట పండు రంగాన కామెంట్ చేస్తున్నారు, రవి చాలా మంచివాడు అని. రమేష్ కామెంట్ చేస్తున్నారు, రేట్స్ పెంచే వాళ్ళని మనం ఏం చేయాలి మరి అని అడుగుతున్నారు. ఈ విషయంలో ఇండస్ట్రీ మీద చాలా కోపం ఉంది ప్రజలకి. సినిమా టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్లుగా పెంచుకుంటున్నారు. మొదటి రోజు లేదంటే మొదటి వారం రోజుల్లో చూడాలంటే ఒక్కొక్క టికెట్ 400, 500, 600 రూపాయలు కూడా పెట్టాల్సిన పరిస్థితి. 500-600 పెట్టి ఒక్కొక్క టికెట్ కొనాలంటే, ఇంట్లో ఒక నలుగురు వెళ్ళాలంటే అక్కడ 2000, క్యాంటీన్లోకి వెళ్తే ఒకసారి అక్కడ పాప్కార్న్, కూల్ డ్రింక్స్ లాంటి ఏదైనా పిల్లల్ని తీసుకువెళ్తే అదొక 1000-2000 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? ఒక నలుగురు ఇంట్లో సినిమాకి వెళ్ళి రావాలంటే ఒక 4-5 వేలు ఖర్చు పెట్టాలా ఒక్కసారి. ఒక దిగువ మధ్యతరగతి వాడి ఆదాయంలో సుమారుగా 25% ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఒక్కరోజు ఒక 2.5 గంటల సినిమా కోసం. ఈ మాత్రం ఆలోచించలేరా మరి సామాన్య ప్రజల కోసం అని చాలామంది అడుగుతున్నారు. కొన్ని సినిమాలకు ఎక్సెప్షన్ ఉండొచ్చేమో. రాజమౌళి గారు 1000 కోట్లు పెట్టి తీస్తున్నారు, మేబీ ఎక్సెప్షన్ ఉండొచ్చు. లేదంటే ఒక 600 కోట్లు 500 బడ్జెట్ మీద ఆధారపడి సినిమా రేట్లు పెట్టుకున్నా ఒక అర్థం ఉంటుంది. 100 కోట్లు 200 కోట్లు పెట్టి తీసిన సినిమాకి అదే టికెట్ల రేట్లు ఉంచి 1000 కోట్లు పెట్టి తీసిన సినిమాకి అదే టికెట్ల రేట్లు పెడితే అంటే సామాన్యుని దోచుకోవడం కాదా ఇది? అంతకుమించి ఇంకేదైనా ఉందా? అంటే హీరోలకి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అభిమానాన్ని దోచుకోవడం కాక ఇంకేంటి అనే అభిప్రాయం చాలామంది ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సో దాంట్లో తప్పే ఉంది. మరోవైపు హీరోలు తీసుకునే రెమ్యునరేషన్లు, వాళ్ళు డిమాండ్ అండ్ సప్లై అని చెప్పి మరికొంతమంది మాట్లాడుతున్నారు. కానీ బడ్జెట్ పెరిగిపోవడానికి అది కూడా ఒక కారణం అని చెప్పేసి, అంటే సినిమా బడ్జెట్లో సగం బడ్జెట్ హీరోల రెమ్యునరేషన్కి వెళ్ళిపోతే మరి మిగతా వాటికి ఎలా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఇంకా కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హ్యాపీ ఏంజల్, సారీ ఐ కాంట్ రీడ్ దట్ నేమ్. మరి హీరో రెమ్యునరేషన్ కోట్ల కొద్దీ తీసుకుంటారు, వాళ్ళ పైసలు సంపాదించుకుంటున్నారు, మరి సామాన్య ప్రజలకు ఏంటి లాభం అంటూ కామెంట్ చేస్తున్నారు. హ్యాపీ యాంగ్లర్ ఫిష్. అలాగే సలీం కామెంట్ చేస్తున్నారు. అలాగే ఉదయ్ భాస్కర్ కామెంట్ చేస్తున్నారు, మూవీ చేస్తే హీరో అంటారు, ఇప్పుడేమో అరెస్ట్ చేస్తారు ఏంటి సార్ అని. అదేంటి ఈ కామెంట్ ఎవరిని ఉద్దేశించో నాకు అర్థం కావలేదు. గణేష్ కుమార్ కామెంట్ చేస్తున్నారు, వాస్తవమే ఎన్కౌంటర్ చేయాలి, కానీ మీరు మాత్రమే టికెట్ల రేట్లు ఎంతైనా చెప్పుకోవచ్చు, పాప్కార్న్ రేట్లు పెంచుకోవచ్చు, రెమ్యునరేషన్ భారీగా పెంచుకోవచ్చు, మిమ్మల్ని ఏమీ చేయకూడదా, మీకో న్యాయం వాళ్ళకో న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు గణేష్ కుమార్. అలాగే మనోజ్ కుమార్ జీడి కామెంట్ చేస్తున్నారు, రేట్లు తగ్గడం మంచిది, లేకపోతే రవి లాంటి వాళ్ళు వస్తారు, ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఉదయ్ భాస్కర్, మూవీ చేస్తే హీరో అంటారు, ఇప్పుడేమో అరెస్ట్ చేస్తారు అంటూ, మూవీ చూస్తే హీరో అంటున్నారు, ఇప్పుడేమో అరెస్ట్ చేస్తారా అంటూ కామెంట్ చేస్తున్నారు. గంధం ఎలీషా కామెంట్ చేస్తున్నారు, ప్రభుత్వాల్ని బెదిరించి 1000 రూపాయల టికెట్ల రేట్లు పెట్టి ప్రజల సొమ్ము దోచేస్తున్న వాళ్ళని ఏం చేయాలో చెప్పండి సార్ అంటూ గంధం ఎలీషా కామెంట్ చేస్తున్నారు. ఉదయ్ భాస్కర్ కామెంట్ చేస్తున్నారు, హీరోస్ సారీ నేను ఆ మాట నేను చదవలేను, కొంచెం కఠినంగా ఉపయోగించారు. తేజ వ్లాగ్స్ కామెంట్ చేస్తున్నారు, రవికి ఏమైనా యుద్ధాలే అంటూ, రవిని ఏదైనా చేస్తే మేము ఊరుకోం, యుద్ధాలు చేస్తామని చెప్పి మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. చాలామంది చాలా పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు రవికి. చాలామంది అతనికి మద్దతు ఇస్తూ చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. సామాన్య ప్రజలు దేవుడు అంటున్నారు, మరి ఇండస్ట్రీ వాళ్ళ టికెట్ల రేట్లు పెంచుకుంటే మేము ఏం చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. రవికి సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద చాలామంది చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇండస్ట్రీ వాళ్ళు దోచుకోవట్లేదా మమ్మల్ని అని చెప్పి ఆ కోపాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ వెంటనే పక్కన ఉన్న మిగతా ఇండస్ట్రీ వాళ్ళు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆయన ఏదో కోపంలో మాట్లాడారు, ఆయన ఉద్దేశం అది కాదని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ కామెంట్స్ని కూడా ఇంకా తెలియజేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.